నేను మీ సునీత. నేటి కథలో భాగంగా ఈ రోజున అయ్యప్ప స్వామి యొక్క జన్మ రహస్యానికి సంబంధించిన తర్వాతి కథను మీ ముందుకు తీసుకొచ్చాను. ఇలాంటి మంచి మంచి పురాణ కథలను మీరు చూడాలి అంటే ముందుగా నా కథల బృందావనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక కథ మనం మొదటి భాగంలో ఏం తెలుసుకున్నాము? మహిషి ఇక విష్ణు శివుల కలయిక వల్ల పుట్టిన బిడ్డ మాత్రమే తనను సంహరించాలని కోరుకుంది. అది ఎలా సాధ్యం అనేది తన ఉద్దేశం. అంటే ఇద్దరు పురుషులు, స్త్రీ కాదు, ఒక స్త్రీ పురుషుల కలయిక వల్ల బిడ్డ జన్మిస్తుంది, ఇద్దరు పురుషుల వల్ల కలయిక వల్ల బిడ్డ రాదు, కాబట్టి నాకు మరణం లేదు అనే వరాన్ని కోరుకుంది. కానీ తను కోరుకున్న కోరిక నెరవేరలేదు. ఎందుకు అంటే ఆ మహావిష్ణువు మోహిని రూపంలో వచ్చి ఆ శివుడితో సంగమం జరిగినప్పుడు వాళ్ళిద్దరి కలయిక వల్ల ఒక బిడ్డ జన్మించింది. ఆ బిడ్డని పంపా నదీ తీరంలో వదిలివేయడం వరకు మనం ముందు కథ తెలుసుకున్నాం. ఇక దాని తర్వాతి కథ, ఇక పందెర దేశపు రాజు రాజశేఖరుడు ఇతను వేట నిమిత్తం ఆ పంపానదీ తీర ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఒక బిడ్డను చూస్తాడనమాట. ఇతను గొప్ప శివభక్తుడు, తనకి సంతానం కలగలేదు ఎన్నో ఏళ్ల నుంచి. ఇక అక్కడ బిడ్డ ఏడుపు విని అక్కడ దగ్గరగా వచ్చి చూసినప్పుడు ఆ బిడ్డ వెలిగిపోతుంది. ఆ బిడ్డ కంఠంలో అంటే మెడలో ఒక మణిమాల వేసుకుని దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. అక్కడికి ఒక సన్యాసి వచ్చి, అంటే శివుడే సన్యాసి రూపంలో వచ్చి, నువ్వు గొప్ప శివభక్తుడివి కదా, ఆ శివుడు నీకు ప్రసాదంగా ఈ బిడ్డనిచ్చాడు, ఈ బిడ్డని చక్కగా పెంచుకో అని చెప్పడం జరిగిందనమాట. అలాగా తను ఎంతో సంతోషించి ఆ దైవ ప్రసాదాన్ని ఆ బిడ్డను తీసుకుని తన భార్యకి చూపించినప్పుడు ఆమె ఎంతో మురిసిపోయింది. అలాగా ఆ బిడ్డ వచ్చిన వేళ విశేషంతో ఆమె మళ్ళీ గర్భవతి అయ్యి ఒక బిడ్డకి జన్మనిచ్చిందనమాట. ఈ ఇద్దరు బిడ్డల్ని ఎంతో ప్రేమగా చూస్తున్నారు. పిల్లవాడు రోజు రోజుకి చక్కగా ఎదుగుతూ అనేక అస్త్రశస్త్ర విద్యలు గురువు గారి దగ్గర నేర్చుకుంటున్నాడనమాట. ఈ గురువు గారికి పాపం అతని పుత్రుడికి అంధుడు. ఇక గురువు గారు ఎప్పుడు అనుకునేవాడు, ఈ పిల్లవాడు అన్ని విషయాల పట్ల ఇంత నైపుణ్యతతో ఇంత తెలివిగా అన్ని చక్కగా నేర్చుకుంటున్నాడు, ఇతడు సామాన్యమైన బాలుడు కాదు, ఇతనిలో ఏదో గొప్ప విశేషం ఉంది అని చెప్పేసి ఎప్పుడూ అనుకుంటూ ఉంటాడనమాట. ఈ గురువు గారి యొక్క గురుదక్షిణగా అతని యొక్క అంధ పుత్రుడికి ఆ కళ్ళని ఇవ్వడం జరిగింది. అంటే చూపురు వచ్చేలాగా ఈ యొక్క మణికంఠుడు చేయడం జరిగింది. అంటే మణికంఠుడు ఈ కంఠంలో మణిని వేసుకుని పుట్టినవాడు కాబట్టి మణికంఠుడిగా పిలువబడుతూ ఉన్నాడనమాట. ఇలాగ 12 సంవత్సరాలు అయ్యింది. ఇక ఈ పిల్లవాడుని రాజును చెయ్యాలని అభీష్టాన్ని ప్రజల ముందు వెల్లడించడం జరిగింది మహారాజు గారు. అది నచ్చని మహామంత్రి తన యొక్క మహారాణితో, రాణిగారు, నీ యొక్క పుత్రుని కాదని దత్తపుత్రుడికి రాజ్యాన్ని అప్పచెబుతావా? ఈ రోజు నీకు లేకపోవచ్చు, రేపొద్దున నీ పుత్రుడు నిన్ను ప్రశ్నిస్తే, తల్లి నాకు రాజవ్వాలని కోరికుంది, నువ్వు ఎందుకు తల్లి నన్ను నా నిర్ణయం తీసుకోకుండా నువ్వు వదులుకున్నావు అని అడిగితే నువ్వేమైనా సమాధానం చెబుతావమ్మా అని చెప్పేసి ఒక మంత్రి ఒక మహారాణిని ఒక వ్యతిరేకంగా ప్రేరేపించడం జరిగినప్పుడు ఆమె కూడా ఆ మహామంత్రి మాటలకి లోబడి ఆయన ఆడించినట్టల్లా నాటకాలు ఆడుతూ ఉందన్నమాట. ఆ నాటకంలో భాగంగా తనకు విపరీతమైన తలకాయ నొప్పి వచ్చిందని, ఆ నొప్పి తగ్గాలి అంటే వైద్యులు ఏమని చెప్పారంటే పులిపాలను తీసుకొచ్చి రంగరించి దాన్ని పుయ్యడం ద్వారా తాపించడం ద్వారా ఆమె బ్రతుకుతుందని చెప్పి కొన్ని నాటకాలు ఆడడం జరిగిందనమాట. ఈ నాటకంలో భాగంగా ఈ యొక్క మణికంఠుడు అడవికి బయలుదేరాడు. తండ్రి ఆజ్ఞానుసారం తండ్రికి నచ్చజెప్పి తండ్రి గారు మీ భయపడకూడదు, నేను వెడతాను, నేనేమీ కాదు అని చెప్పేసి. కానీ ఒక పులిని పాలను తీసుకురావాలంటే పులి ముందు ఒక బిడ్డకి జన్మనిచ్చి తన దగ్గర పాలు రావాలంటే ముందు జన్మనివ్వాలి కదా. అలాంటి పులి దగ్గరికి వెళ్ళినప్పుడు తన బిడ్డకి ఎలాంటి ప్రాణాపాయం జరిగిద్దో అని ఆ తండ్రి ఆవేదన తండ్రికి నచ్చజెప్పి ఆయన అడవికి వెడలేడనమాట. ఇది ఇక్కడ నడుస్తున్నప్పుడు అక్కడ నారదుడు ఉన్నాడు కదా, వెళ్ళి ఈ యొక్క మహిషికి చెప్పాడు, నువ్వు అనుకున్నది ఏది జరగలేదు. ఎందుకు అంటే ఆ నరనారాయణులకి సంతానం కలిగింది, ఆ బిడ్డ నిన్ను హతమార్చడానికి బయలుదేరాడు అని చెప్పాడు. ఇక ఆమెకి భయం, కోపం, ఒక బిడ్డ నన్ను చంపుతాడా,
నేను ఎంత శక్తిమంతురాన్ని చూద్దాం అని చెప్పి ఆమె బయలుదేరింది. అలాగా ఆ యుద్ధాన్ని చూడడానికి దేవదేవతలందరూ వచ్చారు. మొత్తానికి ఆ యుద్ధంలో ఆ మహిషిని ఈ మణికంఠుడు సంహరించడం జరిగిందనమాట. ఈ సంహరించగానే ఆ మహిషి కాస్త అందమైన ఒక స్త్రీగా మారిపోయింది. ఆమె లీలావతి. పూర్వజన్మలో ఆమె ఒక లీలావతి అనమాట. ఆమెకు సంబంధించిన ఒక చిన్న కథ వెనక్కి వెళ్తే అసలు ఎవరు ఈ మహిషి ఎవరు అంటే ఒక ఒక ముని కుమార్తె. ఈ ముని కుమార్తె అతని తండ్రి దగ్గర అభ్యసించడానికి వచ్చిన విద్యార్థిని ఇష్టపడుతుంది అనమాట. తండ్రి దాన్ని వారిస్తాడు, తప్పమ్మా, నువ్వు నా బిడ్డవి, తను నా విద్యార్థి అంటే నాకు బిడ్డతో సమానం, కాబట్టి నువ్వు అంటే మీ ఇద్దరు సోదర సమానులు అవుతారు, మీరు వివాహం ఆడకూడదు, నీకు కావాలంటే మంచి అతను తీసుకొచ్చి నీకు వివాహం జరిపిస్తానని ఎంత నచ్చ చెప్పినా ఆ లీలావతి వినిపించుకోపోయేసరికి ఆ కోపంలో ఆ తండ్రి ఆ యొక్క అమ్మాయిని శపించడం జరిగింది. ఏమని? గొడ్డు, అదే మహిషి అంటే గేదె, మహిషి మొహందానా అయిపో అని చెప్పేసి ఇక్కడ అంటుంటారు కదండి, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని. ఎంత చెప్పినా వినంది గొడ్డు అనమాట, అందుకనే అలా అంటాడు. ఇక మహిషి అయిపోయింది లీలావతి కాస్త. ఇప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క మణికంఠుడి సంహారం జరిగిందో ఆమె పూర్వస్థితికి మళ్ళీ లీలావతిగా మారిందనమాట. ఇక మారగానే అంత అందమైన ఆ మణికంఠుడిని చూసినప్పుడు మళ్ళీ మోహంలో పడింది, మళ్ళీ వ్యామోహంలో పడింది. నేను వివాహం నన్ను ఆడవా అని అడిగింది. దానికి నేను ఈ అవతారంలో కఠోర బ్రహ్మచారిని, నువ్వు ఇంకా పూర్వజన్మ వాసనలు పోలేదా, నువ్వు నన్ను మళ్ళీ కావాలని కోరుకుంటున్నావు అనగానే తన తప్పిదం ఏదో గుర్తొచ్చి ఇక తలదించుకుందనమాట. నువ్వు స్వామి నన్ను క్షమించండి, కానీ ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రేమిస్తూ మీ దాసిగా మీ పక్కనే ఉండాలని నా కోరిక, ఈ కోరిక నా తీర్చండి నాకు అన్నప్పుడు సరేనని చెప్పేసి అతను ఏమని వరవిచ్చాడంటే, ఆ జన్మలో లీలావతిగాను, తర్వాతి జన్మలో మహిషిగాను, ఈ జన్మలో మాలికా పులోత్తమ్మగాను, నా తర్వాత నా పక్కన గుడి కట్టి నిన్ను అందరూ నా భక్తులు ఆరాధిస్తారు అని చెప్పడం జరిగిందనమాట. ఇక దేవతలందరూ కూడా ఈ అవతారాన్ని చాలించి ఇక వెళదామన్నప్పుడు లేదు ఇక్కడ నుంచి నా అవతారం ప్రారంభమైంది. ఎందుకు అంటే ఇప్పుడు మనం కలియుగంలో ధర్మం ఒంటిపాదం మీద నడుస్తుంది. అంటే మనుషులు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి పాపం ఎక్కువైపోతుంది. ఈ పాపాలని తగ్గించాలి అంటే కొన్ని నియమాలతోనూ నిష్టలతోనూ నన్ను ఆరాధించాలి. కాబట్టి దానికి సంబంధించిన ఒక కార్యక్రమం ఉంది. ఇంకొక మొదటి కార్యక్రమం ఏంటి అంటే, నా తల్లి తలకాయ నొప్పిగా ఉందని నేను పులిపాల కోసం వచ్చాను కాబట్టి ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత నేను తర్వాత చేస్తానని చెప్పేసి అన్నప్పుడు మేమంతా కూడా పులులై వస్తామని ఆ దేవతలందరూ కూడా పులుల్లా మారి ఆ పులి మీద ఆ యొక్క రాజ్యానికి వెళ్ళడం జరిగిందనమాట. అక్కడ మహామంత్రి ఆ రాణి భయకంపితురాలైపోయిందనమాట. తనకి రాజ్యాన్ని ఇస్తానన్నాడు, నాకు ఏ రాజ్యమూ అక్కరలేదు, నేను ఒక బాణం వేస్తున్నాను, ఈ బాణం ఎటుగా వెళ్ళి ఆగిందో అక్కడ నాకు ఒక కోవెల కట్టించండి, కోవెల అంటే దేవాలయాన్ని కట్టించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ వేసిన బాణం శబరిగిరిలోకి వెళ్ళి పడడం, ఆ శబరిగిరిలోని ఆ ఆలయం కట్టించడం జరిగింది. ఇక్కడ ఈ అయ్యప్ప స్వామి అంటే ఆయన అందరూ అయ్యా అని అప్ప అని ఎంతో ప్రేమగా పిలుస్తూ అయ్యప్పగా మారి ఆయన్ని అక్కడ గుడి ఆరాధించడం జరిగిందనమాట. ఇక్కడి నుంచి ఏం జరిగింది అంటే, అయ్యప్పని ఎలా ఆరాధించాలి అనేది ఏంటంటే 18 నియమాలతో ఆరాధించాలి. అసలు ఎందుకు ఆరాధించాలి, ఆరాధించడం వల్ల జరిగే సత్ఫలితాలు ఏంటి అంటే, ఇది కలియుగం. అంటే కలిపురుషుడు రాజ్యం వెళుతున్నాడు. కలి అంటే మనకి శనీశ్వరుడు అనమాట. కష్టాలకి బాధలకి అంటే మన యొక్క ఆలోచనలన్నీ కూడా ఒక తప్పు దోవలో పెడతా ఉంటాయి. అప్పుడు ధర్మం ఒంటి పాదం మీద నడుస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఈ ధర్మాన్ని మళ్ళీ ఒక దిశలోకి నిర్దేశించడానికి ఈ యొక్క దీక్షను చేపట్టాలి. ఆయన్ని నమ్మి ఆయన్ని ఈ యొక్క 41 మండలం పాటు ఆయన సేవ మనం చేసినప్పుడు ఆయన మనకి ఈ కలిపురుషుడి నుంచి మనకి కొంత ఫలితాన్ని, ఉత్తమ ఫలితాన్ని ఇస్తాడు, మంచి జరిగిద్ది అనేది ఈ యొక్క మండల దీక్ష యొక్క ఉద్దేశం.
అయ్యప్ప స్వామి మండల దీక్ష యొక్క ఉద్దేశం అదనమాట. మండలము అంటే 41 రోజులు ఒక మండలం పాటు ఒక కొన్ని నియమాలు పాటిస్తూ, అంటే 18 నియమాలు ఉంటాయి, అందుకని 18 మెట్లు అనమాట. ఒక తెల్లారగట్టే స్నానం చేయడం, చన్నీటి స్నానము, శాకాహార భోజనము, నేల మీద పడక, చెప్పులు లేకుండా ఉండడం, నల్లని వస్త్రాలు ధరించడం, ఇలాగా. ఇంకోటి ఈ మాల ప్రారంభం అంటే మెడలోని కంఠమాల, అది అనేక రకాల దాంతో రుద్రాక్షలతోనూ, పగడాలతోనూ, తామర గింజలతోనూ, తులసి దళాలతోనూ, స్ఫటికతోనూ, చందనంతోనూ అనేక రకాల మాలలు ధరించి చేస్తారు. ఇవన్నీ కూడా మానసికంగా మనకి శక్తినిస్తాయి. ఇవన్నీ అంటే ఈ దీక్షలో భాగంగా ఇవి చేసే పనులన్నీ కూడా మన యొక్క శారీరకంగా, మానసికంగా మన నాడీ వ్యవస్థని ఒక క్రమబద్ధీకరిస్తాయి అన్నమాట. ఒక పూజ, ఒక నిష్ఠ, ఒక భక్తి, ఒక దీపం, ఒక ఆహారం, ఒక భార్యాభర్తలు, అంటే ఒక బ్రహ్మచర్యం, ఇవన్నీ కూడా మనం చేయడం వల్ల, అంటే ఒక వ్యక్తి 41 రోజులు ఒక క్రమబద్ధమైన జీవన విధానం అలవాటు పడ్డప్పుడు ఆయన జీవితం ఒక సరళంగా, ఒక ఒక క్రమశిక్షణతో పోతుంది అనేది ఒక సిద్ధాంతం అనమాట. అంటే ఒక నెగిటివ్, ఒక వ్యతిరేకమైన ఆలోచనని ఒక సన్మార్గం వైపు వెళ్ళడానికి ఈ యొక్క అయ్యప్ప దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇవన్నీ కూడా అయ్యప్ప మాలలో చాలా కీలకమైనది. ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చి నిష్ఠ నియమాలతో జరుగుతుండేది. ఇది కార్తీక మాసం నుంచి యొక్క సంక్రాంతి పర్వదినం రోజునికి ఈ యొక్క దీక్ష ముగుస్తుందన్నమాట. మకర జ్యోతి దర్శనంతో ఈ యొక్క దీక్ష ముగుస్తుంది. ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి కొండల మీదకి నడిచి భక్తులు అతను దర్శించుకున్నప్పుడు, అంటే ఒక శని బాధల నుంచి రక్షిస్తాడు, శని నుంచి మనం రక్షిస్తాడు, ఆ శనిదేవుని నుంచి, ఆ కలి నుంచి మనం రక్షిస్తాడు అనేది ఒక నమ్మకం అన్నమాట. ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి పురాణ కథలని నా నుంచి, నా మాటల నుంచి ఇంతమంది ప్రజలకి నేను చెప్పడం అనేది నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇక